ఒకసారి రేవంత్ రెడ్డి గారిది మాట్లాడినట్టున్నారు. ఒకసారి దాన్ని బయట వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టున్నారు. అంటే కేసీఆర్ గారి ఇంట్లో మౌనంగా ఏం కూర్చోలేదు. ఆయన బీజేపీతో టచ్లో ఉన్నారు, బీజేపీతో ఆయన మంత్రాలు జరుపుతూనే ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. మొన్న ఎన్నికల్లో అయితే ఎలా ఉన్నాయో రేపు బహిర్గతంగా అంతే స్థాయిలో వాళ్ళు కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి ఇది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని చూడండి. బీజేపీకి ఓటేసిన బీఆర్ఎస్కి ఓటేసిన ఒకటే. బీఆర్ఎస్కి వస్తే బీజేపీకి వేసినట్టే, బీజేపీకి వేస్తే బీఆర్ఎస్కి వేసినట్టే. కాబట్టి ఈ విషయం మీద ఇచ్చేయండి అని అంటే పార్లమెంట్ సంబంధించినటువంటి సీట్ల సంబంధించి జరిగినటువంటి చర్చలో మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులు అన్ని కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కేసీ గారు మౌనంగా ఇంట్లో పడుకున్నాడని కాదు, చీకట్లో మోడీ గారితో చేస్తున్న చర్చలు, ఈ రోజు బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ సమాజం గమనించి కాంగ్రెస్ కు అండగా నిలబడాలి అని ఈ రోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులు అన్ని కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఓకే, అది మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని తేల్చారు. కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేటువంటిది అవసరం అనేది కూడా వారు తెలియజేసిన పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముందు చాలా బిగ్ టాస్క్ అది. రేపు కనుక వారు 10 స్థానాలు అంటే +or -1 or 2 కావచ్చు, కానీ అరౌండ్ 10 స్థానాలు తీసుకురాగలిగితే ఆయన కాంగ్రెస్ పార్టీలో సేఫ్ గేమ్ ఆడుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అలా కాని పక్షంలో కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత రిస్క్ తప్పదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు వాళ్ళందరూ కూడా కొంత ఒక వాయిస్ రైజ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందున్నటువంటి బిగ్ టాస్క్ ఏందంటే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయపథాన్ని నడిపించటం. అదే వారి ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. అందుకనే చాలా కామ్ గోయింగ్గా, చాలా స్మూత్ గోయింగ్గా, చాలా ఆలోచించి వేగంని పనిలోనే చూపిస్తూ, ఆవేశంలో ఎక్కడా లేకుండా ఆలోచనతో ముందుకు వెళుతూ, అనర్థాలు రాకుండా చూసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో చూసాం. ఈ 50 రోజుల ముందు ఉన్న రేవంత్ రెడ్డి గారు అత్యంత వేగవంతమైనటువంటి దురుసుమైనటువంటి పరుషమైనటువంటి పదజాలాలతో దూసుకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు 50 రోజుల క్రితం ఉన్నాడు. అంటే ఈ 50 రోజులు అంటే ఎన్నికల ముందు 50 రోజులు, ఎన్నికల తర్వాత ఈ 50 రోజుల్లో ఆయనలో ఒక చాలా ఆలోచనాత్మకమైనటువంటి ముఖ్యమంత్రిగా, చాలా అవగాహనతో కూడినటువంటి పనిచేస్తూ ఒక స్థితప్రజ్ఞతతో ముందుకు వెళుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంటే దానికి కారణం చాలా ఉన్నాయి ఈక్వేషన్స్. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటం అని అంటే అంత చిన్న ఇష్యూ కాదు. అక్కడ ఏదైనా జాతీయ పార్టీలో అలా కూర్చోవడానికి చాలా అంశాలు ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ చాలా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన ముందు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం కాబట్టి ముందుకు వెళ్తున్నారనుకోవాలి. దీనికి సంబంధించి అందుబాటులో లేదు సార్. సరే, ఏదన్నా కానీ ఇది ఓవరాల్గా చూసినప్పుడు అందుకనే ఇప్పుడు మీకు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల సమయానికి ఏదో మరి పార్టీ మారి అవకాశాలు ఉన్నాయంటున్నారని, ఆ విధంగా మొత్తానికి బీఆర్ఎస్ని ఇబ్బందులు పెట్టి పార్లమెంట్ ఎన్నికలు కొద్దిగా బలంగా ముందుకెళ్ళడానికి కానీ చైర్పర్సన్స్ మీద కూడా అవిశ్వాస తీర్మానాలు కూడా జరుగుతున్నాయండి. మొత్తానికి అందరూ కూడా కాంగ్రెస్కే కొద్దిగా జనరల్గా అధికారంలోకి వచ్చినప్పుడు కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కేటీఆర్ గారి స్పీడు అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందా, కేటీఆర్ గారి స్పీడు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుంది అనేది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూడాలి. ఆయన కొంత స్పీడ్ అంటే వేగవంతమైనటువంటి మాటలు, అదేవిధంగా ప్రభుత్వం పైన అప్పుడే విమర్శల దాడి కొనసాగిస్తూ ఉన్నారు.
కానీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో విమర్శలు తిప్పికొడుతూ అసలు గతంలో చేసినటువంటి అవినీతి అనేటువంటి దానిపైన ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. అందులోనే భాగంగా బాలకృష్ణ కేసు కావచ్చు, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కేసెస్ కావచ్చు, ధరణి కేసెస్ కావచ్చు, ఇట్లాంటి మొత్తం ఫైల్స్ రెడీ అవుతున్నాయి. ఇవన్నీ ఊరగా మొదలైనవి. ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి మనం అసలు ఊహించినటువంటి అన్నీ టేబుల్ మీద ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది.